లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు అందరికీ తోడైంది, మిమ్మల్ని నడిపించునుగాక. ఈ దినమంతయు మీరేమి చేయాలో చాలా షార్ప్గా, సమయం వృధా కాకుండా మీ పనుల్లో పరిశుద్ధాత్మ దేవుడే తన ఆలోచన ఇచ్చి మిమ్మల్ని నడిపించును కాక. అదేవిధంగా ప్రతి అరుణోదయం దేవా నీ ముఖ దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం మీరు చూడండి. విసుగు చెందక ఖచ్చితంగా ఆశీర్వదించేది దేవుడు కాబట్టి మీ పరిస్థితిని చూసి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మరి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. ఆమేన్, హల్లెలూయా. మరి యవనస్తుల గురించి వ్రాయబడి ఉన్నది. కానీ ప్రతి మనిషికి మరి దేని చేత నడత శుద్ధి అవుతుంది అంటే, నడత శుద్ధిగా ఉండాలి అంటే మన యొక్క మనసులో వస్తున్న ఆలోచనలు, తలంపులు, అదేవిధంగా మనం ప్రవర్తిస్తున్న విధానము, ఇతరులతో మనం మాట్లాడుతున్న విధానము, మన బిహేవియర్ ప్రతిదీ కూడా ఒక క్రమము, ఒక ఆర్డర్ వైజ్గా జీవిత ప్రయాణము సాగాలి. ఆ కాలచక్రము లేకపోతే సర్కిల్ సాగాలి అంటే దేని చేత ఒక మనిషి నడత శుద్ధి అవుతుంది? ముఖ్యంగా యవనస్తుని నడత శుద్ధి అవుతున్నది. మరి మంచి ఏదో చెడేదో గెస్ చేసుకునే పరిస్థితి ఎలాగ వస్తుంది అంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటా చేతనే కదా. అయితే చిన్ననాడు నేను ఒక మంచి వాక్య దర్శనం పొందుకొని ఉన్నాను. కుమారి ఆలోచించుము, ఆలకించుము, వీటన్నింటిని సౌజన్యం విడిచిపెట్టు, మీ ప్రభువు రాజు నీ సౌందర్యం కోరి ఉన్నాడని ఒక లేఖన బాగా నేను దాన్ని గుర్తుపట్టి ఉన్నాను. మరలా దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు కావాలి, ఈ వాక్యం ఏంటో నాకు వివరించేవారు కావాలి అని నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. మరి ఈ రోజులాగా ఎవరు పడితే వాళ్ళు వాగ్దానం చెప్పే అంత అవైలబిలిటీ, అంత అనుకూలత లేదండి. మరి ఎవరు చెప్తారు ఎలాగని చూస్తున్నప్పుడు మరి గొప్ప దైవజనులు DGS దినకరణ గారి మ్యాగజిన్ నాకు దొరికినది. ఆ మ్యాగజిన్ నిజంగా నెలంతా చదివినా, పదే పదే చదివినా కూడా మరలా చదవాలనిపించేది. ఆత్మపూర్వకంగా దైవజనులు ఇచ్చే పత్రిక, మాసపత్రిక. అందులో వ్రాయబడి ఉన్నది ఏమని అంటే, దేవుడు మరి ఒక మనిషిని కోరుకున్నప్పుడు అతని ఎత్తును, అతని అందము, అతని చందము, అతని యొక్క జ్ఞానము దేవుడు చూడడు. కానీ దేవుడు తన ప్రేమతో పిలుస్తాడు. పిలిచినప్పుడు నువ్వు లోబడాలి. ఆయన కోసమే ఆ ప్రభువు అతడు నిర్మించిన వాడు కాబట్టి అతని కోసమే మన జ్ఞానమును, మన సౌందర్యమును సమర్పించుకోవాలి అని ఆ లేఖన భాగము నాకు ఆ పత్రికలో అర్థమైనది. ఈరోజు దేవుని వాక్యం మీకు అద్భుతంగా అందించబడుతుంది ప్రతి ఒక్కరి ద్వారా, ప్రతి ఒక్క దైవ సేవకు రాలి ద్వారా, దైవ జనుని ద్వారా, పరిచర్యల ద్వారా, మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతుంది. ఇది గొప్ప భాగ్యం అండి. ఎవరు చెప్పినా మీరు శ్రద్ధతో వినండి. ఎవరు చెప్తున్నారనేది ఆలోచించుకోవద్దు. వాక్యమేనా కాదా, ఆ వాక్యంలో సత్యం ఉన్నదా లేదా, బైబిల్ తెలిసి చూసుకోనండి కరెక్ట్గా చెప్తున్నారా లేదా. కానీ ఎంత భాగ్యము తెలుసా అండి, ఈరోజు నీకు ఒక వాక్యం డౌట్ వచ్చింది, నువ్వు ఆన్లైన్లో చెక్ చేసుకొని చూసుకోవచ్చు. మరి ఒకనొక దినాల్లో చూసినట్లయితే బైబిల్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు చాలా అరుదుగా ఉన్న దైవ సేవకులుగా ఉంటున్నారు. ఈరోజు మరి విమర్శకులు లోనవుతున్నారు, విమర్శిస్తున్నారు. కానీ అందుబాటులోకి వాక్యం వచ్చింది, అందుబాటులోకి అందరం బోధించగలుగుతున్నామనే కృతజ్ఞత చాలా తక్కువైపోయింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వాక్యం ద్వారా మనం సరిచేయబడవచ్చు. వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంటే చేత మన పిలుపును గుర్తుపట్టవచ్చు. దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం గుర్తుపట్టవచ్చు. శరీర సంబంధమైన దీవెనల కోసం ప్రతిరోజు నువ్వు వాగ్దానం చూస్తున్నా కావచ్చు, మంచిదే. కానీ ఆధ్యాత్మికంగా ఎదుగుటకు కూడా వాక్యాన్ని, అనుదిన వాగ్దాన్ని మనం ఉపయోగించుకుందాము. అలాంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభా, ఉదయకాల సమయంలో 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా నీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభువా, యవన కాలము చాలా ప్రాముఖ్యమైన కాలము. ఎంతమంది యవన బిడ్డలు తన వాక్యాన్ని చూస్తున్నారో, ఒక వాక్యము వారికి ఒక దర్శనంలాగా, ఒక ప్రత్యక్షతలాగా పదే పదే క్లిక్ చేసినట్టుగా వస్తున్నప్పుడు దాన్ని ధ్యానించుటకు వారు ఇష్టపడాలి, దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ ఇష్టపడాలి. ఆ రీతిగా తమ నడతను శుద్ధి చేసుకోవాలి, తమ తలంపులను శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ దినం కోసమే ప్రార్థిస్తున్న ఎంతమంది బిడ్డలైతే పనుల నిమిత్తం బయటికి వెళ్ళి ఉన్నారు, బయటకు వెళ్తున్నారు, వారి పనులు సక్సెస్ కావాలి, వారు హాస్పిటల్స్కి వెళ్తే నార్మల్ రిపోర్ట్స్ రావాలి, వారు తను ఇది ఒక ఉద్యోగానికి, ఒక ఇంటర్వ్యూకి, ఒక తల్లి ఇదిగో ప్రభు ఏదైనా జాబ్ సెలక్షన్కి వెళ్తే వారు సక్సెస్ఫుల్గా సంతోషంగా బయటికి రావాలి. వారు బిజినెస్ ప్రారంభిస్తే అది దీవెనకరంగా ఉండాలి. తండ్రి నీకు స్తోత్రము చెల్లి, మల్టిప్లైగా అభివృద్ధి పరిచేదిగా ఉండాలి. అదేవిధంగా అయ్యా తన్ని
బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ప్రభువా, ఇల్లు తను ప్రారంభించుకోవడం, ప్రతిష్ఠించుకోవడం, ఎలాంటి కార్యక్రమాలను అన్ని విషయాలు బిడ్డలకు తోడే నడిపించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు అయ్యా తను ప్రతి రోజు కూడా కాపాడబడి, భద్రపరచబడి, జ్ఞానం వృద్ధి చెందబడి గొప్పవారు కావాలి. కానీ నీకు స్తోత్రం. పరిచర్యలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని కుటుంబాలన్నింటినీ బిడ్డలందరినీ దీవించి ఉదయకాలపు దేవుని తృప్తిపరిచి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.